హలో ఎంతమంది ఉన్నారు ఆయన జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్. రోడ్లు డ్రైన్స్ కూడా మీకే అంతా మీరేనా? ఎమ్మెల్యే గారు మీకే మాడారా అన్నారు కదా, మనం వెళ్తున్నాం నుంచి టేప్ పెట్టుకుని కలుసుకుంటారండి. నేను ఎంత పెడుతున్నాను అంతా నాకు వీడియో రోడ్ అవ్వాలి. బండెక్కు ఆయన ఉండమని ఈయనండి, నువ్వు బండెక్కి వెళ్ళారా? నేను ఇక్కడి నుంచి వస్తున్నాను అనుకో, ఏదో సెంటర్లో ఉంటాను. ఈ లోపల ఏమైనా ఉంటే నేను చెప్తూ ఉంటాను అక్కడికి వచ్చి. కరెక్ట్గా గంట ఉంటాయి అక్కడ. దాంట్లో నువ్వు నమోదు చేసి ఉంచుకున్నావా లేదా? వచ్చినప్పుడు ఈ అమ్మాయి మనం అడుకోకుండా పెన్షన్ చేస్తామా? లేకపోతే నమోదు చేయమని మిస్ అవుతాకు లేదు. 3 రోజులు టైం తీసుకున్నా సరే ప్రతి లేఅవుట్, ప్రతి ఇల్లు, ప్రతి రోడ్డు ఒక పెద్ద షీట్ మీద మ్యాప్ తీసుకురా. ఓకే, ప్రతిదీ నాకు అర్థం అవ్వాలి. లేఅవుట్ కాపీ తీసుకుని మన సిపి ఎక్కడ ఉందో చూసి అది ఏమైనా ఎంకరేజ్మెంట్ అయిందా, ఏం జరిగిందో కూడా తేల్చు. తీసుకొని చూపిస్తాను. కమిషనర్ గారు అవతల పక్క ఇదంతా ఉంది కదా, అది మొత్తం ఎడగొట్టి ఇక్కడ దాకా ముందు మట్టి పని చేయండి. డబుల్ రోడ్డు ఈ సంవత్సరానికి గ్రావెల్ పని చేయండి. మెట్ల నేను ఉన్న మెట్ల రోడ్ని పైన బ్లైండేజ్ గ్రావెల్ వేసి ఆ పక్క ఈ పక్క గ్రావులతో డబుల్ రోడ్ చేసుకురండి. అది కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత గంగానం గుడి కాడి నుంచి ఈ మూల మీద ఉన్నటువంటి చెరువు మూల మీద ఉన్న గుడి దాకా సిమెంట్ రోడ్డు వేశారు. కానీ అటు ఇటు బెరన్స్ పోయలేదు. కాన్స్టిట్యూన్సీ నాకు కాపోవచ్చు. ఆ పక్క ఈ పక్క దానికి షోల్డర్ చేయండి. మోటార్ సైకిల్ కానీ కారు కానీ దిగెక్కాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ వరకు మంది ల్యాండ్ ఉందో అక్కడ వరకు వేసాం. ఒకవేళ డ్రైనేజ్ కావాల్సిన అయితే అప్పుడు తోకుని డ్రైన్ కట్టుకుంటాము. ఎక్కడ దాకా కావాలనుకుంటే మన ల్యాండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ దాకా వేసేది. అలాగే గ్రావులు డబ్బులు ఏమన్నా హాస్పిటల్ ఖర్చు అయిందా? బిల్లు ఉన్నాయా? ఎలా క్రితం దాంతో కావాలిందా? అవ్వకపోతే నాకు పడ అయితే ఓకే చెప్పానండి. మీరు చేసిన చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పెడుతున్నారు. నీదే తప్పు. గుడ్ మార్నింగ్. వర్షాలు పడే లోపే ఎండలు మన పడుతున్న రోజుల్లో బీటీ వేసారు. మన ఏలూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి దొండపాడు విలేజీ రావటం జరిగింది. ముఖ్యంగా దొండపాడు వాసులకి ఈ కూటమి ప్రభుత్వం రుణపడి ఉంటుంది. మీరు ఇచ్చినంత ధైర్యం ఆ రోజున ఎన్నికల సమయంలో మీరు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ కూడా మర్చిపోలేం. 1 కోటి రూపాయలు డబ్బులు దొండపాడు రోడ్లు కానీ డ్రైన్లు కానీ మీ అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. 450 మీటర్లో ఇప్పుడు ఏదైతే తార్ రోడ్డు ఉందో ఈ తార్ రోడ్డు నుండి శనివారపేట హై స్కూల్కి వెళ్ళే రోడ్డుని కలపడానికి ఈ రోడ్డు పెట్టాము.
అదేవిధంగా ఇట్లా కొత్త కాలనీలో ఇల్లుంటే గత 5 ఏళ్లుగా ఏమీ చేయలేదు. దానికి కూడా WVM రోడ్డు వేయమన్నాం. ఇంకా ఈ 2 రోడ్లు పోను మిగిలిన డబ్బు ఎంత మిగిలితే అంత అభివృద్ధి కమిటీ అని చెప్పి వీళ్ళకి వీళ్ళుగా ఒక 11 మందితో కమిటీ చేసుకున్నారు. ఆ మిగిలిన డబ్బుల్ని ఈరోజు సాయంత్రానికి అప్పచెప్తాను. రేపు కమిటీ వాళ్ళు వస్తే ఆ యొక్క సర్వేరు ఆ స్కెచ్ గీసి వచ్చి అప్పచెప్తే ఏ రోడ్డు ఏ కండిషన్లో ఉందో దానిలో కనపడుతుంది. కాబట్టి దాని ప్రకారం ఈ ₹1 కోటి కూడా ఈ వేసవకాలంలోపే ఖర్చు పెడతాం దొండపాడులో. మళ్ళీ తర్వాత మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిగిలినవన్నీ కూడా పూర్తి చేస్తాం. సచివాలయం చదుమేళ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పి మీరు మాట్లాడారు. కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు ఈరోజే శనివారపేట శౌచాలయానికి మన దొండపాడిని అటాచ్ చేసేస్తాను, నా చేతిలో పని అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచో పట్టాలని మీరు ఆశపడుతున్నారు. అవి కూడా వీలైన తొందరలో మీ ఇళ్ళకే పట్టాలే ఇచ్చి పంపిస్తాను. మీరు ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.